హాయ్ అండి, ఈ వీడియోలో టమాటో చారు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ముందుగా కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని దాంట్లో టమాటోస్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, చింతపండు, అలానే కాస్త పసుపు కూడా వేసుకొని స్టవ్ పై పెట్టేసి మరిగించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా మరిగిపోతుందో, చాలా గుమగుమలాడే వాసన అయితే వచ్చేస్తుందండి. సో ఇలా మరిగిన తర్వాత చల్లార్చుకోవాలండి. సో చల్లార్చుకున్న తర్వాత కాస్త ఇలా స్మాష్ చేసుకోవాలండి. చక్కగా గుజ్జంతా తీసేసుకొని రసం మాత్రం వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. సో ఈ రసంలోకి పోపు అయితే పెట్టుకోవాలండి. స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు అలా వేసేసుకొని పోపు పెట్టుకొని ఈ పోపుని చారులో యాడ్ చేసుకోవాలండి. సో పోపు చేసేటప్పుడు వీడియో తీయడానికి కాస్త ప్రాబ్లం అయిందండి, అందుకే ప్రాపర్గా చూపించలేకపోయాను. సో ఇలా పోపు యాడ్ చేసిన తర్వాత ఒకసేపు స్టవ్ పై పెట్టి దీంట్లో జీలకర్ర, మెంతుల పొడి, కొత్తిమీర, కారము, ఉప్పు, కాస్త మిరియాల పొడి అన్నీ యాడ్ చేసేసుకొని కాసేపు మరగనివ్వాలండి. సో ఫైనల్గా అయితే గుమగుమలాడే మన నోరూరించే టమాటా చారు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫీవర్గా ఉన్నప్పుడు